హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ ఎంకే. ఈరోజు రెసిపీ వచ్చేసరికి నేను తోటకూరతో వెజ్ పలావ్ చేస్తున్నాను. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకపోతే చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ అయితే నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. నేను కరెక్ట్గా ఒక గ్లాస్ ఫుల్గా వేసి అందులో వాటర్ వేసి నానబెట్టుకున్నాను. ఇది హాఫ్ అన్ అవర్ వరకు నానాలండి. ఈ రైస్ నానేలోపు మనమైతే మిగిలిన వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ రైస్ ఒక పక్కన పెట్టుకొని ముందుగా తోటకూర తీసుకొని నీట్గా కడిగేసి పెట్టుకోవాలండి. కాడలు కట్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను చిన్న కట్టలు 2 అయితే తీసుకున్నాను. ఇందులో తోటకూర మరీ ఎక్కువగా వేసుకున్నా అంత టేస్ట్ బాగోదు కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలండి. నేను తీసుకున్నది ఈ మెజర్మెంట్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఈ తోటకూర తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా నేను ముక్కలుగా కట్ చేసి ఒక పక్కనైతే పెట్టుకున్నానండి. ఆ తరువాత దీంట్లో మనం వెజిటేబుల్స్ అవి కూడా వేస్తాం కాబట్టి మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా బంగాళదుంప ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ముందుగా ఆనియన్స్ అయితే ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత క్యారెట్ తీసుకున్నానండి. క్యారెట్ కూడా తొక్క గీసేసి కడిగేసి నీట్గా ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే బంగాళదుంప కూడా ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక టొమాటో కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేనైతే టొమాటో తీసుకున్నాను. టొమాటో అలాగని ఎక్కువగా వేయకూడదు, ఒక్క టొమాటో వేస్తే సరిపోతుంది. ఈ టొమాటోని కూడా ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. మనము వెజిటేబుల్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటే మనం వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. అలాగే దీనిలో వేయటానికి ఒక 5 పచ్చిమిర్చి అయితే తీసుకోవాలండి. కరెక్ట్గా స్పైసీ సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇంకా వీటిలోని స్పైసెస్ కూడా వేసుకోవాలి కాబట్టి నేనైతే ఇక్కడ స్టార్ ఫ్లేవరు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఇలాచి, అలాగే లవంగాలు తీసుకున్నాను. అలాగే మీ దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలండి. నేనైతే కుక్కర్లో చేసేస్తున్నాను, కొంచెం త్వరగా అయిపోతుంది కాబట్టి. ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్, అలాగే ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వలన చాలా టేస్టీగా వస్తుంది, బాగుంటుంది. ఇక్కడ నేను బిర్యానీ ఆకు, స్పైసెస్ అన్నీ వేసుకొని వేగించుకుంటున్నానండి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని వేగించుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని వీటంతటిని దోరగా వేగించుకోవాలండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్స్ వరకు గ్రీన్ పీస్ అండి. మనకి పచ్చి బఠానీ ఇప్పుడు బాగా దొరుకుతుంది కదా, లేదంటే ఫ్రోజన్ బఠానీ అయినా వేసుకోవచ్చు. ఇవైతే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే క్యారెట్ పీసెస్ కూడా అందులో వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా అల్లం వెల్లుల్లి 2 దంపేసి వేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా అంతా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వేగించుకోవాలి, త్వరగా మగ్గుతాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ తక్కువగా ఉంది కాబట్టి నేనైతే 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. ఇలా అంతా కలుపుకొని దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా వేసేసుకోవాలండి. ఈ తోటకూర అంతా వేగించుకోవాలి. ఈ తోటకూర పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలండి. ఇందులో ఎక్కువగా తోటకూర వేసిన టేస్ట్ అయితే అంత బాగోదండి. ఈ వెజ్ పులావ్కి ఒక గ్లాస్కి నేను చూపించినంత తోటకూర వేసుకుంటే సరిపోతుంది. అలాగే దీంట్లో తగినంత సాల్ట్ వేసుకొని
మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ బాస్మతి రైస్ అయితే ఇందులో వేసేసుకోవాలండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేటట్లుగా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత దీంట్లో నేనైతే కొత్తిమీర కూడా వేసుకున్నాను. అలాగే కసూరి మేతి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడే మనం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. అది పూర్తిగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత క్యాప్ ఓపెన్ చేయాలండి. రైస్ అయితే చాలా బాగా వస్తుంది. మనకి తోటకూర పలావ్ అయితే రెడీ అయింది. ఇది రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.